హలో గైస్, నా పేరు మైసర్ వెంకట. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'ప్రభాస్' గారు చాలా అంటే చాలా సినిమాలతో ఇంకా బిజీగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. సో ఫర్దర్‌గా ఏ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మొత్తం అందరూ ఈగర్‌లీ వెయిటింగ్. 'రాజా సాబ్' ఏప్రిల్ 10న రావాలి. బట్ అది పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇంకా అఫీషియల్ డేట్ అయితే రాలేదు. సో మైట్ బీ మనకి ఆ జూను, జూలై ఆ టైంకి ఏమన్నా రావచ్చేమో. సేమ్ లాస్ట్ ఇయర్ 'కల్కి' ఏ టైంకి వచ్చిందో మైట్ బీ ఆ టైంకే రావచ్చేమో, చెప్పలేం మనకి. బట్ ఇంకా ఆ దగ్గర దగ్గరగా వచ్చేస్తది. అంటే వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంది ఆ సినిమాకి. సో అందుకే పోస్ట్‌పోన్ అవుతోంది. సో చాలా సినిమాల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అంతెందుకు 'హరిహర వీరమల్లు' కూడా మార్చి 28 డేట్ ఇచ్చారు. అండ్ ఆ 28కి అది రావట్లేదు. అందుకని మార్చి 28కి వేరే ఏదో సినిమా వస్తుంది. 29కేమో 'మ్యాడ్ స్క్వేర్' వస్తుంది. 28కి కూడా ఏదో పెద్ద సినిమానే. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో ఇట్లా పోస్ట్‌పోన్ అవుతూ ఉన్నాయి మొత్తం అన్నీ గూడా. సో ఇంక దానికి మనం ఏం చేయలేంలెండి. ఇంకా అది సిట్యుయేషన్, అది కామన్ ఇంకా. సో ఇంకా 'ప్రభాస్' గారి అప్‌కమింగ్ మూవీస్ కోసం ఇంకా అప్డేట్స్ కోసం ఈగర్‌లీ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు గదా. సో వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అదేంటంటే 'ప్రభాస్' గారిది, 'హను రాఘవపూడి' గారిది 'ఫౌజీ' అంటే 'ఫౌజీ' కాదు, 'ఫౌజీ' అని అందాక అనుకుంటున్నాం మనం. సో దానికి ఒక టైటిల్ ఇచ్చేంత వరకు 'ప్రభాస్ హను' అని అనుకుంటున్నారు వాళ్ళు. బట్ ఆడియన్స్ అయితే ఇంక బయట 'ఫౌజీ' అని ఫిక్స్ అయిపోయారు. బట్ 'ఫౌజీ' అనేది ఆల్రెడీ బాగా పాపులర్ హిందీ సైడ్. సో అందుకని దాన్ని పెట్టరు ఖచ్చితంగా. సో డెఫినెట్‌గా వేరే ఏదో టైటిల్ ఉంటది. సో అది అందాక ఆ పేరు అనుకుందాం. ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం పేరు మార్చుకోవచ్చు. అంతే, అప్పటి వరకు ఇది 'ఫౌజీయే' మనకి. సో ఆ 'ఫౌజీ' సినిమాకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అదేంటంటే, ఆ 'ఫౌజీ' సినిమా యొక్క షూటింగ్ ఈ రోజు నుంచి అఫీషియల్‌గా స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ 'ప్రభాస్' గారు కూడా ఆ షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. సో ఒక పక్క 'రాజా సాబు', మరో పక్క 'ఫౌజీ', ఈ రెండిటి షూటింగ్స్ కూడా ఇంకా సైమల్టేనియస్‌గా నడుస్తూ ఉంటాయి. సో మనకి ఇంకా మైట్ బీ ఇంకొక కొన్ని రోజుల్లో ఆర్ కొన్ని నెలల్లో మనకి 'స్పిరిట్' సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా వచ్చేస్తది. అంటే 'స్పిరిట్' సినిమా కూడా అఫీషియల్‌గా షూట్ స్టార్ట్ అవుతూ ఉంటది. సో ఆల్రెడీ దానికి సంబంధించి మ్యూజికల్ వర్క్స్ చాలా వరకు అయిపోవచ్చాయి. సో ఇంకా తర్వాత ఫర్దర్‌గా ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతది. సో నాకు తెలిసి 'రాజా సాబ్' రిలీజ్ అయ్యే లోపే ఈ 2 సినిమాల షూటింగ్‌లోకి కూడా ఎంటర్ అవుతారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అది సిట్యుయేషన్ అనమాట. సో మాక్సిమం ఈ సినిమా షూటింగ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మైట్ బీ 2026లో ఖచ్చితంగా రిలీజ్ అయిపోతది. అదైతే కన్ఫర్మ్ అనమాట. అండ్ మైట్ బీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఇన్ 2026 ప్రభాస్ గారి నుంచి 2 సినిమాలు రావచ్చు. ఒకటి 'ఫౌజీ', ఇంకొకటి 'స్పిరిట్'. ఇవి 2 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. డెఫినెట్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 'ఫౌజీ' బేసిక్‌గా చాలా ఫాస్ట్‌గా షూట్ చేస్తారు 'హను రాఘవపూడి' గారు. అంటే ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు బేసిక్‌గా. ఏమనంటే దీనికోసం ఒక న్యూ వరల్డ్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరు చూడని, ఎవరు ఊహించని ఒక కొత్త ప్రపంచాన్నయితే ఈ సినిమా కోసం సృష్టిస్తున్నామని చెప్పారాయన. సో దానిని బట్టి ఓకే, ఇది కూడా గ్రాండ్ స్కేల్‌లో అండ్ కొంచెం పెద్దగానే ఉండబోతుంది అనిపిస్తోంది. అండ్ బేసిక్‌గా ఇది కూడా ఇంకా పీరియడ్ డ్రామా మూవీ గదా. సో ఖచ్చితంగా అలాంటి వాటిని ఆయన చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారు. గట్టిగానే హ్యాండిల్ చేస్తారు గూడా. సో మైట్ బీ చాలా గట్టిగానే వర్కౌట్ అవ్వచ్చు. అండ్ మేబీ దానికోసం కొంచెం ఎక్కువ టైం గూడా తీసుకోవచ్చేమో. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడు 'రాజా సాబ్' మనం ఏమనుకున్నాం ఇప్పటివరకు, ప్రభాస్ గారు చేస్తున్న అన్ని సినిమాల్లోకెల్లా కొంచెం చిన్న సినిమా. అంటే కొంచెం యూనో పాన్ ఇండియా వైడ్‌గా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా రీజనల్‌గా మాత్రమే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన కైండ్ ఆఫ్ సినిమా అనైతే అందరూ అనుకోవడం జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి.
ఆ 'రాజా సాబ్' వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా చాలా హెవీగా కనబడుతోంది. అట్ ద సేమ్ టైమ్ 'ప్రభాస్' గారి లుక్ అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ టైమ్స్‌లో ఆ హర్రర్ కామెడీకి హిందీలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంటే 'స్త్రీ 2' ఏమో చాలా మంచి కలెక్షన్స్ కొట్టింది. 627,00,00,000 నెట్ కొట్టింది హిందీలో. అంత కొట్టిందంటే జస్ట్ బికాజ్ అది హారర్ కామెడీ కాబట్టి. అంతెందుకు అసలు ఏమాత్రం బాలేని 'భూల్ భులియా 3' కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీ కలెక్షన్స్ వచ్చాయి హిందీ సైడ్. తనకసలు చాలా బ్యాడ్ టాక్ వచ్చింది హిందీ సైడ్. కానీ యూనో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. డీసెంట్ కూడా కాదు. దానికి రీజన్ ఏంటంటే ఆ హర్రర్ కామెడీ జోనర్‌ని పీపుల్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, డెఫినెట్‌గా ఈ 'రాజా సాబ్' కూడా హర్రర్ కామెడీ జోనరే కాబట్టి ఇది హిందీలో కూడా గట్టిగా వర్కౌట్ అవ్వచ్చు. సో, అందుకే లేట్ అవుతూ వస్తోంది. సో, మైట్ బీ అందుకే ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు షూటింగ్ అంతా అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా. సో, చాలా జాగ్రత్తగా రిలీజ్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే యూనో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వర్కౌట్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 'కల్కి' ఫస్ట్ పార్ట్‌కే 1,100,00,00,000 కొట్టింది. 1,200,00,00,000 కొట్టింది. సో, అంత కొట్టిందంటే ఇంకా బికాస్ ఆఫ్ ద రీజన్ ఆ సబ్జెక్ట్ అదంతా కూడా కదా! సో, దాన్ని ఆ స్కేల్‌లో ప్రెజెంట్ చేశారు కూడా కదా! సో, అందుకని ఇంకా ఈ సినిమాని కూడా ఇంకా అంతే జాగ్రత్తగా ప్రెజెంట్ చేయాలనైతే చూస్తున్నారు. అందుకు లేట్ అవుతోంది. సో, అందువల్ల ఇంకా ఆటోమేటిక్‌గా ఇంకా మిగతావి కూడా లేట్ అవుతూ వచ్చాయి. సరే ఈ ఇయర్‌కి ఒక సినిమాయే రిలీజ్ అవుతది అనుకుందాం. బట్ నెక్స్ట్ ఇయర్ 2 రిలీజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఒకటి 'ఫౌజీ'. 'ఫౌజీ' ఏమో 2026 సమ్మర్‌కా ఏదో టైంకి రిలీజ్ అవ్వచ్చేమో. ఇంకొకటి 'స్పిరిట్' 2026 డిసెంబర్‌కి రిలీజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు అయిపోతే మాత్రం. ఎందుకంటే 'స్పిరిట్' కూడా కొంచెం ఫాస్ట్ పేస్‌లోనే ఎళ్ళిపోద్ది షూటింగ్ అంతా గూడా. అది గూడా కొంచెం యూనో ఫాస్ట్‌గా నడిచే కైండ్ ఆఫ్ సినిమా అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమాకనుకోండి వీఎఫ్ఎక్స్‌కి చాలా హ్యూజ్ టైం పడతది కాబట్టి అది వేరు. సో, అట్లాంటి వాటికి బాగా టైం పడతది. అండ్ కొన్ని పర్టిక్యులర్ సీక్వెన్స్‌లుంటాయి. వాటికి చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సుంటది. ఇప్పుడు 'పుష్ప 2లో జాతర సీక్వెన్స్ ఇట్లాంటివన్నీ గూడా. సో, అలాగ సీక్వెన్స్‌లుంటే మరి లేట్ అవ్వచ్చు. బట్ ఒకవేళ యూనో ఆయన స్టైల్‌లో ఇప్పుడు 'యానిమల్' జూసాం మనం. 'యానిమల్‌లో' ఏది కూడా ప్రొలాంగ్డ్ సీన్స్ ఉండవు. ఎక్కడో 1, 2 మాత్రం ఉంటాయి సెకండ్ హాఫ్‌లో. సో, అది తప్ప ఇంకేవి కూడా ప్రొలాంగ్డ్ సీన్స్ లాగా అనిపించవు. సో, డెఫినిట్‌గా కొంచెం ఈజీగానే ఉంటది. ఆయనతో కూడా షూటింగ్ 'సందీప్ రెడ్డి వంగ' గారితో కూడా. సో, డెఫినిట్‌గా అది కూడా ఫాస్ట్‌గా అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో, అది ఆ టైంకి రిలీజ్ అవ్వచ్చు అనిపిస్తోంది. సో, చూడాలి మరి ఇంకా 'ఫౌజీ' ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏమని చెప్పారంటే ఒక 2 పాటలైతే రాసేసాం. ఇంకా అప్రూవ్ చేయాల్సి ఉంటది. అండ్ ఇంకా అవి కూడా ఏమి షూట్ ఏం చేయలేదు. మైట్ బీ ఇంకా ఫర్దర్‌గా షూటింగ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఉంటారు మాక్సిమం. సో, డెఫినిట్‌గా కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో, లెట్స్ సీ అది ఇంకా 'రజాకర్స్' అంటున్నారు, 'ఆర్మీ' అంటున్నారు. సో, 2, 3 ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. సో, లెట్స్ సీ చూద్దాం మనకి ఓవరాల్‌గా కంటెంట్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తది. కానీ డెఫినిట్‌గా 'ఆర్మీ' లుక్కే అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే అంటే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయడానికి ఖచ్చితంగా 'ఆర్మీ' పర్సన్ గానే చేయబోతున్నారు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, అది గైస్. సో, 'ఫౌజీ' సినిమా షూటింగ్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా ఫర్దర్‌గా కొద్ది రోజుల్లో దాని నుంచి లైట్‌గా పోస్టర్స్, అప్డేట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత మాక్సిమం మనకి నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ ఉంటది. సో, బట్ ఏమో 'ప్రభాస్' గారిదంతా కూడా కన్‌ఫ్యూజింగ్ సిట్యుయేషన్ ఉంటది. అంటే ఒక్కొక్కసారి ఏమో ఆయనవి ఈ సంవత్సరానికి 2, 3 రిలీజ్ అయిపోతాయి అనే పాయింట్ వస్తుంటది మనసులోకి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు 'ఫౌజీ', 'స్పిరిట్' ఒకటేసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత 'కల్కి 2', 'సలార్ 2' ఒకటే సంవత్సరంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కూడా దేర్ ఇస్ ఎ హ్యూజ్ స్కోప్ అసలు యాక్చువల్‌గా. సో, అదొకటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా చాలా సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ఎందుకంటే 'ప్రశాంత్ వర్మ' గారితో ఒక సినిమా ఉంది. 'బ్రహ్మరాక్షస్' తర్వాత 'లోకేష్' గారితో ఒక సినిమా ఉంది. సో, అవి 2 అటు నడుస్తున్నాయి. అవి ఎప్పుడొస్తాయో చెప్పలేము మనం ఎగ్జాక్ట్‌గా. సో, అవి మనకి మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్‌కి ఎప్పటికైనా వాటి గురించి ఒక క్లారిటీ రావచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి వాటి షూటింగ్‌లనేవి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బేసిక్‌గా 'ప్రభాస్' గారు ఈ ఇయర్ చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. అదైతే కన్ఫర్మ్ అనమాట. సో, ఖచ్చితంగా దానికి చాలా టైం అయితే పడతది. సో, చూద్దాం వాటి గురించి క్లారిటీ లేదు. బట్ వస్తాయి. ఏదో ఒక టైం అయితే వస్తది. 'హోంబాలే ఫిల్మ్స్' అయితే 3 ఫిల్మ్స్ సైన్ చేసింది కదా ఆల్రెడీ. సో, అది క్లియర్. సో, అదే అంటా కదా! సో, దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఒక్కొక్క సంవత్సరం 2026 నుంచి కూడా ఆయన 2 సినిమాలు రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంది. ఇంక ఇది కాకుండా మళ్ళీ 'స్పిరిట్ 2' కూడా ఉందంటున్నారు. 'స్పిరిట్ 2' కూడా ఉన్నట్టయితే మరి అది ఎప్పుడు వస్తదో చెప్పలేములెండి. ఎందుకంటే
సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా, అల్లు అర్జున్ గారి సినిమా తర్వాత స్పిరిట్ 2. సో స్పిరిట్ 2కి మధ్య 2 సినిమాలు అయితే ఉంటాయి. ఒకవేళ స్పిరిట్ పార్ట్ 2 కనుక ఉన్నట్టయితే, లైక్ యానిమల్ పార్క్ ఉన్నట్టు స్పిరిట్కి కూడా యూనో స్పిరిటెడ్ అని ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అంటే స్పిరిట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, సో స్పిరిటెడ్ అనే పేరు ఏదైనా పెట్టి మేబీ పార్ట్ 2 అని తీశారనుకోండి, దానికి మధ్యలో 2 సినిమాలు ఉన్నాయి. సో అది బాగా లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో లెట్స్ సీ, చూద్దాం ఎప్పుడు ఏమొస్తాయో. బట్ మొత్తానికైతే ఫౌజీ సినిమా షూటింగ్ అయితే ఇవాళ స్టార్ట్ అయింది. సో అదొక హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్కి. సో అది గైస్, సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోసం అయితే మేము ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.